శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఈరోజు బంగారం, వెండి ధరలు మళ్ళీ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. దీనికి గల కారణాలేంటి? ఇవి ధరలు తగ్గే అవకాశం ఏదైనా ఉందా? లేదంటే ఇలానే పెరుగుతూ వెళ్తాయా? అంటే ఎప్పుడైతే మనకి యుద్ధ వాతావరణం కనిపిస్తోందో, ఈ ట్రంప్ చేసే పనులు, అమెరికా, ఇరాన్ వీటికి సంబంధించి ఇవన్నీ చూసాక ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే అందులో ఈ ట్రంప్ వ్యాఖ్యల వల్ల కూడా ఈ అనిశ్చితి మార్కెట్లో, ఈ బులియన్ మార్కెట్లో కొనసాగుతోంది. మీరు చెప్పినట్టుగా అసలు అక్టోబర్ నుంచి తీసుకుంటే మనకి అసలు సడన్ గా మార్కెట్లో ఎట్లా మారిపోయిందంటే 7,000 నుంచి అట్లా పెరిగిపోయి మనం 1,80,000 చూసాం, 1,67,000, 69,000 అలా పెరుగుతూ తగ్గుతూ వచ్చి 1,36,000, 1,40,000, 1,45,000, 1,50,000, ఇప్పుడు మళ్ళీ 1,60,000కి వచ్చేసింది. అంటే ఇప్పుడు అందులో పెళ్ళిళ్ళ సీజన్, ముహూర్తాలు మొదలైపోయాయి. అందులో చాలా రోజులు మూఢ ఉన్నాకే అసలు బంగారం పెరిగింది. ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కొనాలి కదా. ఇప్పుడు మొన్నను చాలా మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు, చూసారా మీరు? ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేశాయి, మేము తాళిబొట్టు కూడా కొనుక్కునే స్తోమత లేకుండా చేస్తున్నారు, ఇవేం ప్రభుత్వాలు, రేట్లు తగ్గించండి అని రిక్వెస్ట్ చేశారు మహిళలు. ఎందుకంటే మీకు ఒకప్పుడు మీరు తెలంగాణలో చూస్తే ఎక్కువ పల్లెల్లో వెండి ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళని అదేదో చాలా తక్కువ ధనంగా చూసేవాళ్ళు. కానీ ఇవాళ ఎవరి దగ్గర అయితే వెండి ఉందో వాళ్ళు చాలా రిచ్. ఇవాళ ఈ కడియాలు ఎంత బాగుంటాయో మీరు చూసారా? చెవులకు కూడా ఈ బులాకీలు ఇవన్నీ రకరకాలుగా పెట్టుకుని వాళ్ళు వెండిలో ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. మీరు ఊళ్ళలో చూస్తే తెలుస్తుంది, తెలంగాణలో చాలా బాగుంటాయి, డిజైన్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. వాళ్ళు కడియాలు ఇక్కడ, తర్వాత పెట్టుకునే బాజుబందీ, తర్వాత పెద్ద పెద్ద కడియాలు లావుగా పెట్టుకుంటారు. అలాంటిది అప్పుడు అవి చిన్నతనంగా అనిపించింది. ఇవాళ అమ్మో వీళ్ళంత రిచ్చో అనుకునేలాగా ఉన్నారు. అంటే ఇవాళ మనం చూస్తే 4 లక్షలకి వెండి కేజీ వెళ్తే 2,75,000 నుంచి 3 లక్షలకి వెళ్ళిపోయింది. సో ఈ బంగారం ఈ సంవత్సరాంతానికి 2 లక్షల వరకు వెళ్ళిపోతుందా తులం. అప్పుడు మన అంటున్నారు, ఇప్పుడు మనం ఇవాళ తగ్గింది ₹1 అంటే ఆనందపడుతున్నాం, పెరగడం మాత్రం చాలా ఎక్కువ పెరుగుతుంది. సో అందుకని కొంచెం తగ్గినప్పుడు కొనుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడే కొనేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే మహిళలకి బంగారం కావాలి, ముఖ్యంగా మనకి ఏదైనా అప్పు కావాలన్నా మనకి బంగారమే కదా గతి. ఎందుకంటే మామూలుగా మధ్యతరగతి కుటుంబాల్లో అంతే కదండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా బంగారం లేకుండా మన మనుగడ లేదు. ముఖ్యంగా భారతదేశ స్త్రీలకి లేదు. అందులో మన నిల్వలు ఎక్కువ ఉన్నాయి మనకి, దానివల్ల కూడా ఈ రేటు పెరుగుతోంది అంటున్నారు. సో మరి ఇప్పుడు అందరికీ మనం చెప్పేది ఒకటే, అవకాశం ఉంటే బంగారం వెండి కొనుక్కోండి. ఇంకా పెరిగిపోయాక అసలు మనం ఏదో అంటారు చూడండి, కళ్ళతో చూసి ఆనందించాలేమో ఇంకా.